హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అది స్వీట్ రెసిపీ అనమాట. హలీం సీడ్స్ వేసి ఇప్పుడు స్వీట్ చేశాను. ఇది ఐరన్ రిచ్ ఫుడ్ అంట. నేను ఒక వీడియోలో చూసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా వివరించి చూపించి చెప్తాను. ఉన్నవాళ్ళు ట్రై చేయండి, లేని వాళ్ళు ఉన్నప్పుడు ట్రై చేయండి. ఫూల్ మఖానా తీసుకున్నాను. ఇవి కూడా ఫూల్ మఖానా మంచి ఫుడ్ అంట. అందుకే నేను తెచ్చిపెట్టుకొని ఒక్కొక్క రెసిపీ ట్రై చేస్తున్నాను అనమాట. ఇవి మనకి దీనిలో ఒక హాఫ్ సరిపోతాయి. నేను ఫ్రై చేసుకొని పెట్టుకుంటే అవసరమైనన్ని మిక్సీ పట్టుకుందామని చెప్పి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. అవి 100 కాదు, ఒక 20 గ్రామ్స్ ఉంటాయి. జీడిపప్పు మాత్రము లెక్క పెట్టి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒక 12 తీసుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి తురుము అనమాట. పచ్చి కొబ్బరిని తురుము పట్టుకున్నాను. ఒక హాఫ్ చిప్ప ఉంటుంది. ఇంకా ఖర్జూరం కూడా ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా. పాలు ఒక హాఫ్ లీటర్ సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు. యాలకులు 3 తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి అయితే ఫ్రై అయిపోయి చల్లారి పెట్టేసుకున్నాను. ఇంకా ముందుగా మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు, ఫూల్ మఖానా, మనకి పచ్చి కొబ్బరి తురుము, మీరు ఇది స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు పౌడర్ని. ఈ పౌడర్ స్టోర్ చేసుకోవాలంటే ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. నేను పచ్చి కొబ్బరి ఇప్పుడు తినేస్తాం కాబట్టి పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. ఇదంతా పౌడర్ చేసి పెట్టుకొని దీన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఈ పౌడర్ని. ఇంకా ఖర్జూరం మిక్సీ పట్టడానికి కుదరలేదు. మీకు పట్టడం కుదిరితే నేను దంచి వేసుకున్నాను. మీరు మిక్సీ పట్టగలిగితే ట్రై చేయండి. ఇంకా పాలు వేసేసుకొని ఆ పౌడర్ని మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో, అవి కాచి చల్లార్చిన పాలన్నమాట, లో ఫ్లేమ్లోకి మార్చుకొని బాగా కుక్ చేసుకోవాలి. మిక్సీ పట్టడానికి చూశాను, కుదరలేదు. కొద్దిగా వాటర్ వేసి కూడా ట్రై చేశాను, కానీ ఇంకా దంచుకొని వేసాను అనమాట స్వీట్. ఇంకా ఇవి హలీం సీడ్స్ నానబెట్టాను. నేను మార్నింగ్ నానబెడితే ఇలా అయ్యాయి అనమాట. ఈవినింగ్ చేస్తుంది అనమాట ఈ స్వీట్ అనేది. ఇంకా ఒక 2 స్పూన్స్ అంత వేసాను. ఇవి 2 స్పూన్స్ వేసి మునిగే వరకు వాటర్ వేసుకున్నాను. 2 టీ గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. ఇది బాగా ఉడికింది అనుకున్న తర్వాత దీనిలో మనం పెట్టుకున్న ఈ హలీం సీడ్స్ని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాను నేను. మ్యాక్సిమం పాలు అడిగి పట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. మనకి స్వీట్ ఎక్కువ తినకూడని వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖర్జూరం ఒక్కటే వేసుకొనైనా ట్రై చేయొచ్చు. ఖర్జూరం పేస్ట్ వేస్తున్నాను, చూస్తున్నారు కదా. వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇదిగోండి, వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇలా అయినా తినచ్చు, కానీ నాకు స్వీట్ సరిపోలేదు అనిపించింది. అందుకే నేను కొద్దిగా బెల్లం కూడా వేసాను. బెల్లంని ఇలా డైరెక్ట్గా వేయకండి, స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం వేసుకోండి. అప్పుడు మనకి పాలు అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుందన్నమాట స్వీట్ అనేది. ఈ ఖర్జూరం కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. మనకి ఇది కలిసిపోయింది అనుకున్న తర్వాత చెప్పాను కదా స్వీట్ సరిపోలేదని, ఇంకా బెల్లం వేసేసుకుంటున్నాను. వేసుకొని అది కూడా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను అంతే, ఎక్కువగా ఏం వేయలేదు. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కాస్త దగ్గర పడేంతసేపు కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా ఉడికింది, కాస్త దగ్గర పడింది. మరీ చిక్కగా అవనవసరం లేదు, కాస్త దగ్గర పడితే సరిపోతుంది. ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవు కాబట్టి వేసుకోలేదు, మీరు ఉంటే వేసుకోండి.